కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండలంలోని పసలపూడి గ్రామంలో సుమారు 24,50,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణపు పనులకు భూమి పూజ చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అది ఎంతన్నది చెప్పండి టేపు 8.6 ఎవరికి అది ఎంతన్నది చెప్పండి టేపు 8.6 ఇప్పుడు నదురుబాదులోనే కానీ ఈ సంవత్సరం కానీ ఒకటి ఇక్కడ వేసేయండి. ఇద్దరు తీసుకోండి మా ఎండి వారు ఇద్దరికి ఈ సంవత్సరం నదురుబాద కలిపి ఒకడు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాయవరం మండలం పసుపూడి గ్రామంలో సుమారు 24,50,000 రూపాయలతో మన డ్రైన్స్కి శంకుస్థాపన, రోడ్లు డ్రైన్కి శంకుస్థాపన, అదేవిధంగా కొన్ని రోడ్లు ఓపెనింగ్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి చేయాలని మన ఈ యొక్క ఏదైతే ఇంకా మనం 2014-19 సంవత్సరాల్లో ఏదైతే డెవలప్మెంట్ పూర్తి ఉన్నటువంటి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి 10%, అవి అన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో కంప్లీట్ చేయని ఒక ఆలోచన ముందుకు సాగుతూ ఉన్నాం. దీనికి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇచ్చినటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి తొందరలోనే 43 గ్రామాల్లో కూడా మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.